భారత్లో ఏం జరిగినా దాని వెనుక రెజ్యూమ్ చేంజ్ చేసే ఆపరేషన్ నడుస్తున్నాయి. విదేశీ టెక్ దిగ్గజాలు మన దేశాన్ని అస్థిరపరచడానికి సోషల్ మీడియాని ఒక అస్త్రంగా మారుస్తున్నాయి. కానీ ఎప్పుడైతే మోదీ సర్కార్ కింద మెటా సంస్థ తల వంచిందో, క్షమాపణలు చెప్పిందో, అప్పుడే అసలు కుట్ర బయటపడింది. డబ్బులు తీసుకుని అల్గారిథంను మ్యానిపులేట్ చేస్తూ సమాజాన్ని తప్పుదారి పట్టించిన ఈ మెటా సంస్థ పైన చట్టపరమైన వేటు పడింది. కానీ విచిత్రం ఏంటంటే, మెటా క్షమాపణ చెప్పినందుకు మన దేశంలో ఎవరికీ బాధ కలగలే. ఒక్కరికి మాత్రం చాలా బాధ కలిగింది. మెటా తల వంచకూడదు అంటూ స్టేట్మెంట్ ఇస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ గారు. జంతర్ మంతర్ నిరసనలకి మెటా క్షమాపణలకు మధ్య ఉన్న ఈ డార్క్ కనెక్షన్ ఏంటి? ఇది కేవలం ప్రభుత్వాల మార్పు కాదు సార్, సోషల్ మీడియా ద్వారా మీ ఆలోచన శక్తిని పూర్తిగా మార్చేస్తున్నారు. మీ పర్సెప్షన్ మారిపోతే మరో 15 నెలలు ఈ దేశం ఏమైపోతుందో ఊహించుకోండి. విదేశీ ఎజెండాలకి మనల్ని మనం బానిసలుగా మార్చుకుంటున్నాం. ఇది దేశానికే అతిపెద్ద ప్రమాదం. చైనా తనకంటూ సొంత టెక్నాలజీని వాడుకుంటుంది, కానీ కోట్లాది మంది టాలెంట్ ఉన్న మన భారత్ మాత్రం అమెరికన్ ప్లాట్ఫామ్ లో వెనకబడుతుంది. ఇకపై జీమెయిల్ మార్చేసామని గొప్పలు చెప్పుకోవడం కాదు, మనకంటూ సొంతంగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వేదికని సృష్టించుకోవడమే చాలా గొప్ప విషయం. ఈ దేశం మనది, ఈ పౌరులు మన వాళ్ళు. దేశ గౌరవాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. దేశ గౌరవాన్ని కాపాడుకోవడం అంటే విదేశీ యాప్స్ ని వాడడం కాదు, మన దేశ యాప్స్ ని వాడడం. మళ్ళీ నా పైన రివర్స్ క్వశ్చన్ వేస్తారు, సార్ నేనేం ఇంజనీర్ని కాదు, నాకు సైన్స్ రాదు, టెక్నాలజీ రాదు, బట్ నాకు దీని అవసరం ఉంది. మరి భారత్ లో కూర్చున్న ఒక ఇంజనీర్ కి, భారత్ లో కూర్చున్న ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక వ్యక్తికి, భారత్ లో కూర్చున్న ఐటీ ఎక్స్పర్ట్స్ కి మనమే యూట్యూబ్ ని సొంతంగా తయారు చేసుకోవాలి, మనమే ఇన్స్టాగ్రామ్ ని సొంతంగా తయారు చేసుకోవాలి అనే ఆలోచనలు ఎందుకు రావట్లేదు? ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చేస్తే మెటా సంస్థ దాన్ని కావాలని తొలగించింది. భారత ప్రభుత్వం గట్టిగా స్పందించి ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత మార్క్ జుకర్బర్గ్ భారతదేశ కాళ్ళ కిందకు వచ్చాడు. భారతదేశానికి క్షమాపణలు చెప్పాడు. ఎందుకు తెలుసా? నేను డబ్బులు తీసుకొని ఈ పని చేస్తున్నాను అని ఒప్పుకున్నాడు. ఇదేం ఫస్ట్ టైం కాదు. డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినప్పుడు అతని అకౌంట్ ని సస్పెండ్ చేశాడు. ఇతను ఒక గుంట నక్కల ఎవరికి తెలియకుండా సృష్టించిన నిబంధనల వల్ల అరబ్ దేశాల్లో 5 ఏళ్ల పాటు తిరుగుబాటు జరిగాయి. ఇంత చేసిన తర్వాత కూడా ఈయన సారీ చెప్తే మన దేశంలో ఉన్న ఈ అరవింద్ కేజ్రీవాల్ గారికి బాధ అనిపించిందట. ఇలాంటి వాళ్ళే దేశ ద్రోహులు.